రైట్, మనతో పాటు బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం కోర్ కమిటీ మెంబర్ కీర్తిలత ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఖచ్చితంగా కొత్త జీవో తెచ్చి అమలు చేస్తాం, ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు మేడం దీనికి? కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి లేని పనులు చేస్తుంది. ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో వాళ్ళు బీసీలకు ఇచ్చిన వరాలు ఏవైతే ఉన్నాయో ఆ వరాలను నమ్మి బీసీలందరూ కూడా ఓట్లేసి గెలిపిస్తే ఈరోజు గెద్దెకెక్కి అంటే వీళ్ళని ఎట్లా మోసం చేయాలి అనే ఒక నాటకం, ఒక బూటకమైన ఈ రిజర్వేషన్లు ఇవన్నీ చేస్తున్నామని అబద్ధపు హామీలతో గద్దెకెక్కిన వీళ్ళు బీసీలను మోసం చేసే ప్రయత్నమే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు మొన్న బీసీ బిల్ అన్నారు, ఆర్డినెన్స్ ఇస్తున్నామన్నారు. ప్రతి ఒక్క బీసీ సంఘం కానీ, బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం నుంచి చిరంజీవులు గారు కానీ, జస్టిస్ ఈశ్వరయ్య గారు కానీ, పెద్దలు మేధావులు బీసీ సంఘాలన్నీ కూడా మొత్తుకుంటున్నాయి. ఏమని? 9th షెడ్యూల్లో చేర్చితే తప్ప ఈ బీసీ రిజర్వేషన్ అనేది అసలు సాగదు, కోర్టుకెళ్ళినా కొట్టివేయబడుతుంది ఇది అని మొత్తుకుంటున్నారు. మాకు ఖచ్చితంగా 9th షెడ్యూల్లో పెట్టాల్సిందే, మాకు మీరు ఇస్తా అన్న 42% రిజర్వేషన్. ఎందుకంటే 56% ఉంటాం, అయినా 56% మేమెంతో మాకంత కావాలని ఫైట్ చేస్తున్నాం. బట్ మీరిచ్చిన బీసీ డిక్లరేషన్లోదే ఇప్పుడు అడుగుతున్నాం. సరే మీరిచ్చిందన్న మీరు ఇవ్వండి అయ్యా అని అడుగుతున్నాం. మరి అది కూడా మోసం చేసే పద్ధతిలో ఆర్డినెన్స్ అన్నారు, ఇదన్నారు, అదన్నారు, గవర్నర్కి పంపించినాం అన్నారు. అంటే ఇవన్నీ నాటకాలు. సీఎం గారు 2 సార్లు పోయి జంతర్ మంతర్లో అందరు నాయకుల్ని వాళ్ళని వీళ్ళని వేసుకొని పోయి అక్కడ ధర్నా చేసి వచ్చారు. కానీ ఎవరిని కలవాలి, ఎవరిని కలిస్తే పని అవుతుంది అనేది మాత్రం ఆలోచించలేదు. పిఎం గారిని కలిసి, నరేంద్ర మోడీ గారిని కలిసి ఇస్తలేడు, నాకు అపాయింట్మెంట్ ఇస్తలేడు అని చెప్పి చెప్తా ఉన్నాడు. క్లియర్ మీరు చిత్తశుద్ధితోటి ప్రయత్నిస్తే డెఫినెట్గా దొరుకుతుంది. అసలు ఆ ప్రయత్నమే చిత్తశుద్ధితో లేదు కదా, ఇది నాటకం కదా, ఇది జనాలను మోసం చేసే నాటకం కాబట్టి దొరకదు. అపాయింట్మెంట్ ఎందుకు దొరుకుతుంది? దొరకదు. నిన్ననే అసెంబ్లీలో పాయల్ శంకర్ గారు బీజేపీ ఎమ్మెల్యే అన్నారు కదా, మీరు పార్లమెంట్లో ఎందుకు ఇది లేవనెత్తలేదు? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే అంతమంది ఎంపీలు ఒక్కరు కూడా మాట్లాడరా? అంటే బీసీలు అంటే అంత చిన్న చూప? ఖచ్చితంగా బీసీ సమాజం ఇదంతా చూస్తుంది. అంటే ఇప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా ఇది 50% ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తే అది కోర్టులో కొట్టివేయబడింది అని చెప్పేసి మళ్ళీ నార్మల్ ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. అది జరగదు అని బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చెప్తూనే ఉంది. ఇప్పుడు చెప్తున్నప్పుడు కూడా సంఘాలు, బీసీ సంఘాలు, బీసీ నాయకులు, కుల సంఘాలు అన్నీ కూడా కోడై కూస్తున్నా కూడా దీన్ని అంతటినీ నిర్లక్ష్యం చేస్తూ జస్ట్ ఏదో మేము చేశామా అంటే చేశాము, పేరుకు చేశామా అంటే మేము చేశాము, అది కాలేదు అని చేతులు దుట్టుకునే ప్రయత్నమే ఇది కనిపిస్తుంది. నిన్న జరిగింది ఏది కూడా అది నిలబడదు. ఇప్పుడు ఈరోజు క్లియర్గా చెప్పారు ఈశ్వరయ్య గారు కూడా, ఆయన ఒక జస్టిస్ అయి ఉండి ఆయన కూడా క్లియర్గా చెప్తున్నారు, ఇది నిలబడదు, ఇది నిలబడే ఇది కాదు, ఈ చట్టం వేస్ట్ చట్టము, ఇది ప్రజల్ని మోసం చేసేది, బీసీలను మోసం చేసేది అని క్లియర్గా చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఖచ్చితంగా మీరు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చారో, మరి నిన్న విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో ఎందుకు లేదు? మరి మొన్న అప్పుడు ఇచ్చారు కదా, జీవో ఇస్తున్నాము, మేము చేస్తున్నాము అని, మరి నిన్నెందుకు అది దాటవేశారు? మళ్ళీ ఇదంతా కూడా వీళ్ళు కేవలం మాటల వరకు మాత్రమే ప్రభుత్వం, ఇది చేసే ప్రభుత్వం కాదనేది. ఏదేమైనప్పటికీ ఈ నెలలో ఖచ్చితంగా ఎలక్షన్స్ ఉండబోతా ఉన్నాయి. ఇక ఎంపీటీసీ రేపో మాపో రిలీజ్ చేస్తారన్నారు, తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు ఉండబోతున్నాయి. మరి ఏంది పరిస్థితి? ఇంకా మీరు మన బీసీల కోసం ఇట్లా కొట్లాటలే జరుగుతూ ఉంటే మరి వాళ్ళేమో ఖచ్చితంగా ఈ జీవోతోటి అవుతుంది అని చెప్పి వాళ్ళు అంటా ఉన్నారు. ఏమన్నా అడ్డుకునే ప్రయత్నం ఉన్నదా బీసీలు? అది ఎలా జరుగుతుంది ఏంటి అని ఒక జస్టిసే చెప్తున్నారు. ఖచ్చితంగా ఇది నిలబడేది కాదు. ఒకవేళ ఎలక్షన్స్ జరిగినా మళ్ళీ కోర్టుకు వెళ్తే అవి ఎలక్షన్స్ క్యాన్సిల్ అయ్యే దాఖలాలు కూడా ఉన్నాయి. ఇదివరకు జరిగినాయి అవి అని ఉదాహరణలతో సహా చూపించి చెప్తున్నారు ఈశ్వరయ్య గారు. ఇందాక మనం ప్రెస్ మీట్లో మాట్లాడడం విన్నాము. సో అంతమంది పెద్దలు చెప్తుండగా కూడా మన మూర్ఖత్వానికి మనం వెళ్తాం, మనం చేస్తామంటే ఇది ప్రభుత్వ సొమ్ముని ఖర్చు పెడతాం, మేము ఎలక్షన్స్ నిర్వహిస్తాం, మేము ఇదే చేస్తాము అని అంటే ఈ మూర్ఖుల్ని ఎవరేం చేస్తారు? ఎవరేం చేయరు. అయినా బీసీలు చాలా ఇప్పుడు అందరూ కూడా అందరికీ తెలిసి వచ్చింది. ఖచ్చితంగా మీకు ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్పే రోజు వచ్చింది. ఈ ఎలక్షన్స్ జరగవు. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇచ్చి చేస్తేనే ఎలక్షన్స్ జరుగుతాయి. థ్యాంక్ యూ.